ఈ రోజు నుంచి రాసుల దశ తిరిగిపోతుంది. అదృష్టవంతులు అవ్వడం ఖాయం. ఈ నెల 17వ తేదీననే అధిపతి అయిన సూర్యుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. దీనివల్ల అయితే కొన్ని రాసులకైతే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. ఆ రాశులు ఏంటో చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా ధనుసు రాశి విషయానికి వస్తే వీరికి జ్ఞానం బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారు. సరికొత్త ఆలోచనలతో జీవితంలో ముందుకు వెళ్తారు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి చాలా కష్టపడతారు. అదృష్టం విపరీతంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళు చాలా బలంగా ఉంటారు. మిథున రాశి వాళ్ళకు కూడా ఉద్యోగ జీవితంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. పనుల్లో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. బాగా రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రాశికి చెందిన వాళ్ళకి వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మంచి జ్ఞానాన్ని పొందుతారు. మొత్తంగా వీరు విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. సూర్యుడి వల్ల వీళ్ళు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. డబ్బుల పరంగా కూడా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఇక సింహరాశి వాళ్ళకు కూడా ప్రేమ జీవితంలో ఉన్న వారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ఇరువైపులా కుటుంబాలు అంగీకరిస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఆలోచనలకు తగినట్లుగా పనులు చేసి అద్భుతమైన లాభాలను సంపాదిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపద పెరుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరూ కలిసి విహారయాత్రలకు లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఈ రాశులకైతే ఈ రోజు నుంచే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అన్ని విధాల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. మరి మీ రాశి ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి.